హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ముజాహిద్స్ డెవ్ జర్నీ. లాస్ట్ సెషన్లో మనం డేటాబేస్ని ఎలా డిలీట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ సెషన్లో డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. ఓకేనా? లెట్స్ మూవ్ టు ద కంటెంట్. స్టార్ట్ సిఎండి ఎంటర్. సో ఇప్పుడు ఎంటర్ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చాము. నెక్స్ట్ MySQL స్పేస్ -u స్పేస్ యూజర్ నేమ్ స్పేస్ -p ఎంటర్ పాస్వర్డ్. ఓకే, సో మనం ఫస్ట్గా డేటాబేస్ లిస్ట్ని చూద్దాం. షో డేటాబేసెస్. ఆల్రెడీ మనం లాస్ట్ టైం కొన్ని డిలీట్ చేసాము కదా డేటాబేసెస్ అన్నీ. సో ఇప్పుడు మనకు 6 రోస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ రోస్లో మనం ప్రజెంట్ ఏ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నాము అనేది మనకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ డేటాబేస్ మెథడ్ కమాండ్ ఉంది. సో అది ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. మనము ప్రజెంట్ ఇప్పుడు కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పర్ఫార్మెన్స్ స్కీమా, సకిలా, సిస్ వరల్డ్. సో ఈ డేటాబేస్లో మనము ఏ డేటాబేస్లో ఉన్నాము అనేది తెలుసుకునే దానికి ఒక కమాండ్ ఉంది. సో దానికన్నా ముందు మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. ఇవి డిఫాల్ట్గా మనము ఇన్స్టాలేషన్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనము ఓన్గా ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. సో ఎంప్లాయీ అండర్స్కోర్ మేనేజ్మెంట్ సెమికోలన్ ఎంటర్. షో డేటాబేసెస్. ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనేటటువంటి డేటాబేస్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు క్రియేట్ చేశాం కదా, ఇదే సెలెక్ట్ అయి ఉంటుంది అనేది కాదు, అలా ఉండదు. మనం ఇప్పుడే క్రియేట్ చేసాం, బట్ బై డిఫాల్ట్గా ఎంప్లాయీ మేనేజ్మెంట్ డేటాబేస్ అనేది సెలెక్ట్ అయ్యి అయితే ఉండదు. ఇప్పుడు చూడండి, ఐ విల్ ఓపెన్ పెయింట్, ఫైల్, న్యూ, డోంట్ సేవ్, select database మెథడ్. ఈ కమాండ్ ద్వారా మనము ప్రజెంట్ ఏ డేటాబేస్లో ఉన్నాము అనేది తెలుస్తుంది. చూడండి, select database method. ప్రజెంట్ మనం ఏ డేటాబేస్ని కూడా సెలెక్ట్ చేయలేదు. మనము జస్ట్ నౌ ఎంప్లాయీ మేనేజ్మెంట్ని క్రియేట్ చేసాము, బట్ బై డిఫాల్ట్ అది ఎంప్లాయీ మేనేజ్మెంట్ని అయితే సెలెక్ట్ చేయలేదు. ఆ డేటాబేస్లో మనం లేము. సో ఆ డేటాబేస్ని మనం యూజ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నల్ అని చూపిస్తుంది, అంటే ఏ డేటాబేస్ కూడా మనము యూజ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ టేబుల్ ఇన్సర్ట్ అవ్వదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఏ టేబుల్.
create table name, employee table, employee name varchar2 varchar50 ఇక్కడికే చాలే varchar50 ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది, నో డేటాబేస్ సెలెక్టెడ్. సో నల్ మీన్స్ ఏ డేటాబేస్ని కూడా సెలెక్ట్ చేయలేదు, నో డేటాబేస్ ఈజ్ సెలెక్టెడ్. సో సెలెక్ట్ చేయడానికి ఆ డేటాబేస్ని యూజ్ కమాండ్ ద్వారా సెలెక్ట్ చేయవచ్చు. యూజ్ డేటాబేస్ నేమ్, యూజ్ డేటాబేస్ నేమ్. యూజ్ కమాండ్ ద్వారా మనము డేటాబేస్ నేమ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. యూజ్ కాపీ ఎలా చేయాలో తెలుసు కదా, జస్ట్ సెలెక్ట్, ఎంటర్, రైట్ క్లిక్. డేటాబేస్ చేంజ్. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎంప్లాయీ మేనేజ్మెంట్ డేటాబేస్లో ఉన్నాను. సో ఎంప్లాయీ మేనేజ్మెంట్ డేటాబేస్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఎలా చెక్ చేయాలి నేను ప్రజెంట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ డేటాబేస్లో ఉన్నాను అని తెలుసుకునేదానికి జస్ట్ సెలెక్ట్ డేటాబేస్ మెథడ్. ఇప్పుడు చూడండి, డేటాబేస్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు ఈ టేబుల్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇన్సర్ట్ అవుతుంది. క్రియేట్ ఇది కదా, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ నేమ్ varchar, query is okay.